ఎన్నికల సమయంలో కానీ చంద్రబాబు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి తొలి సంతకం చేసినటువంటి 11 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ హడావుడిగా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి మించిపోయి పరీక్షకి అర్హతగా పొందేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము వయోపరిమితి పెంచుతామని చెప్పేసి ప్రకటించారు. కానీ అది ప్రకటనలకే పరిమితమైంది తప్ప వయోపరిమితి పెంచలేదు. 47 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక పేపరు పెట్టాలని చెప్పేసి ఇంతకుముందు నిబంధన ఉంది. ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్ అన్ని కూడా అదే పద్ధతిలో జరిగినాయి. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా నార్మలైజేషన్ పేరుతో అనేక రకాలుగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా టెట్కు సంబంధించి 6 నెలలలోపు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి అనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగేటటువంటి డిఎస్సికి టెట్ నిర్వహించకపోవడం వల్ల అనేక మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2023 నుంచి 25 వరకు బీఈడీ డిఈడీ చేసినటువంటి అభ్యర్థులు చాలా మంది కూడా టెట్ రాసేటటువంటి అవకాశం లేక ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసేటటువంటి పరిస్థితులు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు ఈ పరీక్ష రాసేటటువంటి అవకాశం కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి ఆలోచన చేయాలని, వీరికి న్యాయం చేస్తూ 47 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని, జిల్లాకు ఒకటే పేపర్ ఉండాలని, అదేవిధంగా టెట్ అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజు ఉదయం సంబంధిత అధికారులు మంత్రుల దృష్టికి కూడా ఈ విధంగా అభ్యర్థులు వచ్చారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే వారి దగ్గర నుంచి ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ సమయంలో ధర్నాలు చేస్తే ఎట్లాగనేటువంటి క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ అనేక చోట్ల అనేక సార్లు ఇదే వేదిక మీద నుంచి కూడా అనేక ధర్నాలు చేశాము. నిరుద్యోగుల పక్షాన చివరి క్షణం వరకు పోరాటానికి వచ్చిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని రేపు సోమవారం రోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లకి వినతిపత్రాలు ఇచ్చి, కలెక్టర్లకి సంబంధిత అధికారులకు కూడా వినతిపత్రాలు ఇచ్చి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఏఐవైఎఫ్గా మేము పోరాటం చేయడంతో పాటుగా నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్లో న్యాయం జరిగేంత వరకు అఖిల భారత యువజన సమైకి ఏఐవైఎఫ్ వారి పక్షాన పోరాడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. రెడీ చెప్పండి, పెట్టు స్వామి. కెమెరాకి పెట్టడం కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గము గత ప్రభుత్వం మోసం చేసింది సార్. డిఎస్సి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా మోసం చేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ మాకు ఒకటే హామీ ఇచ్చారు సార్. మెగా డిఎస్సి ఇస్తాము, మొదటి సంతకం పెడతాము, వయో పరిమితి కూడా పెంచుతాము, మీకు 7 సంవత్సరాల నుంచి డిఎస్సి రాలేదు, వయో పరిమితి ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము కూడా నమ్మి ఈ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహించడంలో రికార్డు ఉంది, ఆయన మంచిగా నిర్వహిస్తాడు అని చెప్పేసి, ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము అన్ని పనులు వదులుకొని ఎలక్షన్లో బాగా పనిచేసి ఈ కూటమి రావడానికి మేము కూడా కారకులయ్యాము, మా జీవితాలు బాగుపడతాయని. ఈ రోజు మాత్రము నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000తో నోటిఫికేషన్ సంతోషం. కాకపోతే 8 లక్షల డిఎస్సి అభ్యర్థులు ఉంటే కేవలం 3,60,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. 4 లక్షల మంది అప్లై చేసుకోలేదు. కారణం ఏంటంటే వయోపరిమితి ఉన్నట్లు వాళ్ళని కోతకొచ్చారు, టెట్ ఎగ్జామ్ నిర్వహించుకున్నట్లు కోతకొచ్చారు. ఓసీ అభ్యర్థులకు 50%